నా వేణు ఉడుగుల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. సో రీసెంట్గా రాజు వెడ్స్ రాంబాయ్ నిర్మించి సూపర్ డూపర్ హిట్ని అందుకున్నారు. హలో, ఇక్కడికి నన్ను పిలిచిన అందరికీ, కోన గారికి అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మై బెస్ట్ విషెస్ చెప్తున్నాను. టీజర్ చూడగానే నాకు ఒక ఒపీనియన్ వచ్చింది, ఒక ఫీలింగ్ కలిగింది. ఏంటంటే వీళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని ఏదో క్యాజువల్ యాటిట్యూడ్తో తీసుకున్న సినిమా కాదు. ఇదేదో డబ్బులు పెడితే రిలీజ్ చేస్తే మనకేదో డబ్బులు వస్తాయని చెప్పేసి కమర్షియల్ థాట్తో తీసిన సినిమా కాదు. ఇది ప్రేమతో తీసిన సినిమా, ఇది ప్రాణం పెట్టి తీసిన సినిమా. ఇందులో జీవితం ఉంది. తెలంగాణ మట్టి వాసనని తట్టి లేపే శక్తి ఈ సినిమాకు ఉంది అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ కథ నేను విన్నాను కాబట్టి ఇంత స్ట్రాంగ్గా నేను చెప్తున్నాను. టీజర్ చూస్తుంటే కథలో ఉన్నటువంటి ఇంటెన్స్ని, కథలో ఉన్నటువంటి ఫిలాసఫికల్ బేస్ని ప్రాపర్గా డిపెక్ట్ చేస్తున్నారు సినిమాలో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో కంగ్రాచులేషన్స్ సతీష్, ఇక్కడికి వచ్చినందుకు మీకు కూడా థ్యాంక్ యూ సార్. ఇలా ఎంకరేజ్ చేస్తున్నందుకు శ్రీదేవి అండ్ రోషన్, శివాజీ అన్న, అక్క అండ్ మోహన్ భగవత్, గీతా భగత్ గారు, సారీ మోహన్ భగత్, చేతన్ భగత్, అందరికి కూడా మై విషెస్ చెప్తున్నాను. అండ్ ఇందాక మనోడు మాట్లాడుతూ తెలంగాణ సినిమా అన్నాడు. ఇది తెలంగాణ సినిమా అని అట్లా ప్రొపగండా చేయకుండా తెలంగాణ జీవితం ఉన్న తెలుగు సినిమా అని ప్రొపగండా చేయండి, వర్కౌట్ అవుతుంది. లేదంటే అక్కడి నుంచి పైసలు రావు నీకు. థ్యాంక్ యూ వేణుగారు, థ్యాంక్ యూ సో మచ్.